హాయ్ ఫ్రెండ్స్, టుడే మన టాపిక్ ఫార్మాలిటీస్లో బిఎంఆర్ గురించి తెలుసుకుందాం. బిఎంఆర్ అంటే ఏంటి? బ్యాచ్ మ్యానుఫ్యాక్చరింగ్ రికార్డ్ ఈజ్ ఏ డాక్యుమెంట్స్ దట్ కంటైన్స్ కంప్లీట్ స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్ ఫర్ ద స్పెసిఫిక్ బ్యాచ్ ఆర్ ప్రొడక్ట్. అంటే మనం ఏదైనా ప్రొడక్ట్ ఫిజికల్గా డెవలప్ చేసిన తర్వాత డాక్యుమెంట్ రూపంలో మనం బిఎంఆర్గా ప్రిపేర్ చేసుకుంటాం. అంటే మనకి ఎవిడెన్స్ అనమాట. అంటే దీంట్లో మనం ఏం ప్రొసీజర్ ఎలా చేయాలి ఏంటి అంటే జిఎంపీ గైడ్లైన్స్ ప్రకారం మనం బిఎంఆర్ అనేది ప్రిపేర్ చేసుకుంటాం. అంటే దాంట్లో ఏమేమి ఉంటాయి తెలుసుకుందాం. వాట్ ఆర్ బిఎంఆర్ కంటెంట్స్ అంటే దీంట్లో ప్రోడక్ట్ నేమ్ ఉంటుంది, బ్యాచ్ నెంబర్ ఎంటర్ చేస్తాము, అలానే బ్యాచ్ సైజ్ అనమాట. అంటే 100 కేజీల 150 కేజీల 200 కేజీల అలా మనం తీసుకునే బ్యాచ్ సైజ్ని బట్టి బ్యాచ్ సైజ్ రాసుకుంటాం. అలానే రా మెటీరియల్ లిస్ట్ అనమాట. అంటే క్వాంటిటీస్, అంటే మనకి ముందే క్వాంటిటీస్ డిసైడ్ అయితే అవి అనేది ఆ క్వాంటిటీస్ దాంట్లో ఎంట్రీ ఉంటుంది అనమాట. మనం తీసుకునేది కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని మళ్ళీ ఒకసారి వెయింగ్ మిషన్ వేసుకొని ఎంటర్ చేసుకుంటాం. అలానే ఎక్విప్మెంట్ డీటెయిల్స్, అంటే జిఎల్ఆర్లో వాడామా, ఎస్ఎస్ఆర్లో వాడామా, డ్రైయర్లో వాడామా, లీఫ్ ఇలా సంథింగ్ అన్ని ఎక్విప్మెంట్స్ అనేది ఎంటర్ చేసుకుంటాం. అలానే స్టెప్ బై స్టెప్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఉంటుంది, ఇన్ ప్రాసెస్ ఉంటుంది చెక్ చేసుకోవడానికి. అంటే పిహెచ్, ఎంసీ, ఎల్ఓడి ఇవన్నీ అంటే ప్రాసెస్లో ప్రకారం వెళ్తుందా లేదా, పిహెచ్ 7.05 ఉంది, లిమిట్లో ఉందా లేదా చెక్ చేసుకుంటాం ఒకసారి ఇన్ ప్రాసెస్. తర్వాత ఈల్డ్ మామూలుగా ఎంత పర్సెంటేజ్ వచ్చింది, 70% వచ్చిందా, తీసుకున్న దానికి 80% వచ్చింది అనేది ఈల్డ్ క్యాలిక్యులేషన్ ఉంటుంది. అలానే సిగ్నేచర్, అలానే ఆపరేటింగ్ చేసిన సిగ్నేచర్, తర్వాత చెక్డ్ బై వచ్చారు సూపర్వైజర్ పెడతారు. అలానే క్యూఏ వాళ్ళదనమాట. తర్వాత డీవియేషన్ అనమాట. అంటే మనం చేసిన ప్రాసెస్లో ఏమైనా మిస్టేక్స్ జరిగితే డీవియేషన్ అనేది రైట్ చేస్తాం. ఇన్ కేసు ప్రాసెస్ జరుగుతుంది మనం 15 degrees మెయింటైన్ చేయాలి, అలా కాకుండా అది 16 degrees అది డీవియేషన్ అవుతుంది అనమాట. ఆ డీవియేషన్ అనేది మనం చూపించి రూట్ కాజ్ అనాలిసిస్ చేసుకుంటాం. అలానే క్లీనింగ్ రికార్డు, అంటే మనం రియాక్టర్ యూస్ చేసిన తర్వాత క్లీన్ చేసామా లేదా క్లీన్ చేసుకోకపోతే క్లీనింగ్ రికార్డు ఉంటుంది అనమాట. అంటే బిఫోర్ క్లీనింగ్, ఆఫ్టర్ క్లీనింగ్. ఇది మనం బిఎంఆర్లో సింపుల్గా ఉంటుంది. ఉంది దాంట్లో ట్యాబ్లెట్స్ 500 mg 300 ట్యాబ్లెట్స్ ప్రిపేర్ చేయాలి. అనగా బిఎంఆర్లో మెటీరియల్ ఎంత యూస్ చేయాలనేది, స్టెప్ బై స్టెప్ ఎలా ఫాలో అవ్వాలనేది, ఎక్విప్మెంట్స్ ఏమేమి వాడాలనేది, ఐపీసీ రీడింగ్స్ ప్లస్ ఫైనల్ ఈల్డ్ అనేది ఎంత అనేది మొత్తం మనకు బిఎంఆర్లో ఉంటుంది అనమాట. మనకి ఫిజికల్గా ఆర్ఎండ్లో డెవలప్ చేసింది, క్యూఏలో డాక్యుమెంట్గా ప్రిపేర్ చేసిందే బిఎంఆర్. ఇది మనకు ప్రొడక్షన్లో ఇస్తారు. దాన్ని బట్టి మనం ఫాలో అవుతూ ఎస్ఓపి ప్రకారం ప్రొడక్ట్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఫైనల్గా కన్క్లూజన్ ఇది బిఎంఆర్ గురించి.